dreams and fantasies. With a huge round of applause, let's welcome the magician Krantikar with his Magic Science Festival. Please come in with a huge round of applause, everyone. A request from the magician. It's a request for the teachers to get aside, please. Now I hand over the mic to the magician, Sir Krantikar. హలో టీచర్స్ మధ్యలో ఉంటే పిల్లలు కనపడదని పక్కన ఉండమని చెప్పాం. అండ్ ఈరోజు ఫస్ట్ ఈ న్యూ ఇయర్లో నా జర్నీ ఒక గుడ్ బిగినింగ్ లాగా ఒక మంచి స్కూల్లో స్టార్ట్ అవటం ఐ ఫీల్ సో హ్యాపీ. నేను 45 years నుంచి ఈ మ్యాజిక్ ఫీల్డ్లో ఉన్నాను. మన 2 తెలుగు స్టేట్స్లో దాదాపు కొన్ని వేల స్కూల్స్లో ప్రోగ్రామ్ చేశాను. నేను చాలామంది స్కూల్స్ వాళ్ళ డైరెక్టర్స్ని చూశాను. ఫస్ట్ టైం ఏ స్కూల్ అయినా డైరెక్టర్స్ ఏసీ రూమ్లో కూర్చొని రూల్ చేస్తుంటారు. ఫస్ట్ టైం ఒక స్కూల్లో ఒక డైరెక్టర్ గారు పిల్లలతో కలిసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ డ్యాన్స్ చేయడం ఫస్ట్ టైం చూశాను నేను. హరికృష్ణ సార్ హ్యాట్స్ ఆఫ్. ఇది పొగట్టని కాదు, నిజం. ఎక్కడ డైరెక్టర్స్ పిల్లలు కలవరు. ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు అర్థమైంది. క్యామ్లీనా మేడం ఇక్కడ ప్రామిస్ చేస్తూ ఇట్స్ అవర్ ఫ్యామిలీ అని చెప్పినప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇక్కడ అంత అట్మాస్ఫియర్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈరోజు క్యామ్లీనా మేడం చూస్తే నాకు ఇంకా కొంచెం ఎనర్జీ వచ్చింది. అట్ ద ఏజ్ ఆఫ్ 70 years మేడం చూస్తే నాకంటే ఇంకా ఎనర్జెటిక్గా మిమ్మల్ని అందరూ మోటివేట్ చేస్తారు, ఆల్ ద టీచర్స్ని. ఇట్స్ ద గ్రేట్ థింగ్. ఆవిడ మన స్కూల్కి ఎస్ఏ. అండ్ నేను మొట్టమొదట 2 days క్రితం వచ్చి మన స్కూల్లో పర్మిషన్ కోసం, నా ప్రోగ్రామ్ పర్మిషన్ కోసం వచ్చినప్పుడు అక్కడ సార్ లేరు, మన వైస్ ప్రిన్సిపల్ మేడం ఐ థింక్ ఇందుజ గారు అనుకుంటా, వారు కలిశారు. అసలు ఆ రిసీవింగ్ కానీ అండ్ ఆ మేడం గారు అక్కడ ఉంటే ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది, చాలా ప్లీజింగ్గా ఎవరు వచ్చినా రిసీవింగ్ అంతా ఉంటుంది. ఆ మేడం కూడా మన స్కూల్కి చాలా వేసేది. అండ్ ఆల్ ద టీచర్స్, నేను మిమ్మల్ని అభిషేకం కాదు చేయట్లా, మీరు నిజంగా అదృష్టవంతులు. ఇలాంటి స్కూల్లో పనిచేయటం అనేది మీ అందరు అదృష్టంగా ఫీల్ అవుతూ, అండ్ మీ అందరికీ నా న్యూ ఇయర్ విషెస్ చెప్తూ నా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆర్ యు రెడీ చిల్డ్రన్? సో నేను ఎప్పుడో ఒక దాదాపు ఐ థింక్ ఒక 15 ఏళ్ల క్రితం అనుకుంటా, గుర్తులేదు, ఇయర్స్ గుర్తులేదు, ఇక్కడ రాజరాజేశ్వరి కళ్యాణంలో షో పెట్టినప్పుడు మన స్కూల్ పిల్లలు అందరూ వచ్చి చూశారు. అండ్ తర్వాత ఒక 7 years క్రితం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు. మన గ్రౌండ్ అటువైపు అక్కడ నా షో చూశారు. 7 years తర్వాత మళ్ళీ రాగానే డైరెక్టర్ సార్ వెంటనే పర్మిషన్ ఇచ్చారు, మీ ముందు ఉన్నాను. సో ఇప్పుడు నేను ఎవరో మీకు తెలియదు, మీరందరూ కొంతమంది పిల్లలకి గుర్తుండొచ్చు. 7 years క్రితం ఈ స్కూల్లో ఉన్న పిల్లలకి ఒక్కసారి నా గురించి ఒక 2 minutes పరిచయం చేసుకొని మీ మ్యాజిక్ చూపిస్తాను. ఓకేనా? రైట్. నా పేరు క్రాంతికార్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పుట్టినూరు. చిల్డ్రన్ మీలా చదువుకునే రోజుల్లో నేను చాలా పూర్ కండిషన్స్లో పెరిగాను. తినడానికి సరిగ్గా తిండి ఉండేది కాదు. స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి టెక్స్ట్ బుక్లు కూడా కొనిచ్చేవాళ్ళు కాదు మా పేరెంట్స్. నేను ఈవినింగ్ మా సార్లు ఇంటికి వెళ్ళి వాళ్ళకి అంట్లు తోంబెట్టి బట్టలు దిగిపెట్టి మా సార్ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర బుక్స్ చూసుకొని చదువుకునేవాడిని. మా సార్లే నాకు భోజనం పెట్టేవాడు. నేను 6th class నుంచి 10th class వరకు మాకు 9:30, 10కి స్కూల్ ఉండేది, గవర్నమెంట్ స్కూల్. నేను మార్నింగ్ 6 నుంచి 9 వరకు నెత్తి మీద గంప పెట్టుకొని ఊరంతా తిరిగి కూరగాయలు అమ్మి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళి చదువుకునేవాడిని. అంత పూర్ కండిషన్లో పెరిగాను. ఎప్పుడు దసరా హాలిడేస్ వచ్చినా, సంక్రాంతి హాలిడేస్ వచ్చినా, సమ్మర్ హాలిడేస్ వచ్చినా, ఎక్కడ బిల్డింగ్లు కడుతుంటే అక్కడికి వెళ్ళి ఇటుకలు మోస్తూ కూలి పని చేసేవాడిని. ఇంతటి పేదరికంలో పెరిగాను పిల్లలు. కానీ ఆ చిన్నతనంలో పేదరికంలో పెరిగేటప్పుడు నేను ఎప్పుడు బాధపడలేదు. చిన్నప్పుడు నేను చాలా ఆనందంగా ఉండేవాడిని. ఎందుకంత కష్టాలు ఆనందంగా ఉన్నాయంటే నేను పెద్దవాడే చాలా గొప్పవాడిని అవుతానని కలలు కనేవాడిని.
అప్పుడు మాకు మోటివేషన్ సైకాలజీ ఏమీ లేదు, కానీ నాకు తెలియదు, ఎందుకో నాకు తెలియదు. చిన్నప్పుడు నేను పెద్దవాళ్ళు చాలా 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 గ్రేట్ పర్సన్ అవుతాను, గొప్పవాడిని అవుతాను, కలలు కంటూ పెరిగాను. 10th క్లాస్ అయినాక చదువుకోవడానికి డబ్బులు లేకపోతే నేను హోటల్లో, హైదరాబాద్లో ప్రత్యేక హోటల్లో 1 year పనిచేసి డబ్బులు సంపాదించుకొని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియట్ అయినా 3 ఏళ్ళు మళ్ళీ కష్టపడి పని చేసుకొని కొంత డబ్బు సంపాదించుకొని డిగ్రీ కంప్లీట్ చేశాను. ఎందుకంటే మా అమ్మగారు చెప్పేది, చదువుకుంటే నాలెడ్జ్ ఉంటుందిరా, బతుకుతారు అని నేర్పేది. అలా కళలకంటూ పెరిగాను. డిగ్రీ కంప్లీట్ అయినాక ఒక మెజిషియన్ దగ్గర మైక్ అనౌన్స్గా జాయిన్ అయ్యి ఆయన ఎమ్మటి 2 ఏళ్ళు సేవలు చేసి మ్యాజిక్ నేర్చుకుని 1981లో మ్యాజిక్ రంగంలోకి వచ్చాను. ప్రతిరోజు స్కూళ్ళలో తిరిగి మ్యాజిక్ చేస్తే 30, 40, 50 రూపాయలతో గడిచేది. అలాగా 5-6 ఏళ్ళు గడిచింది. నేనేమి గొప్పవాడిని కాలేదు. చిన్నప్పుడు కన్నా కళలు గుర్తొస్తూ ఉండేవి. పెద్దవాడు యొక్క గొప్పవాడు కన్నా కళలు కన్నా ఏం చేస్తున్నా నా మనసు వేధిస్తూ ఉండేది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. ఒకరోజు పక్కింటికి టీవీ చూడటానికి పక్కింటికి వెళితే అప్పుడే టీవీలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ వస్తుంది. ప్రపంచంలో అద్భుతం చేసిన వాళ్ళందరి గురించి చూపిస్తున్నారు. అది చూడగానే నాకు అనిపించింది, మనం గొప్పవాళ్ళం కావాలంటే మనం కూడా ప్రపంచంలో ఎవరు చేయని ఏదైనా ఒకటి సాధించాలి అని ఒక కోరిక కలిగింది. ఒక చిన్న డిజైన్ని బర్నింగ్ డిజైన్గా మార్చుకొని 2 సంవత్సరాలు కష్టపడి 2000 మ్యాజిక్ మిషన్లు తయారు చేసుకున్నాను. 1991లో విజయవాడ నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆడిటోరియంలో స్టేజీ పైన 50 గంటల సేపు నిలబడే ఉంది. 50 గంటల సేపు నిద్రపోకుండా, 50 గంటల సేపు భోజనం చేయకుండా 2000 మ్యాజికల్స్ నాన్ స్టాప్గా పర్ఫామ్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాను. ఐ డిడ్ ఇట్. అన్ని పేపర్లో రాశాయి. ప్రపంచ రికార్డు సృష్టించిన భారతీయ అన్ని పేపర్లు పూడాయి. విజయవాడలో పెద్దలందరూ కలిసి నాకు ఘన సన్మానం చేశారు. అవన్నీ చూసి పొంగిపోయి నేను చాలా గొప్పవాడిని అయిపోయిన భావన నాలో రాలేదు. ఒక విజయం కేవలం ఒక స్ఫూర్తి మాత్రమే. నిరంతరం కష్టపడాలి, శోధించాలి, సాధించాలి అనే తపనతోని హ్యారీ హౌడనీ గురించి చదివాను బుక్. ఆయన గ్రేట్ ఎస్కేప్ 18th centuryలో ఇప్పటికీ ప్రపంచం మర్చిపోలేదు హ్యారీ హౌడనీ. ఆయన పోలీసు సంఖ్యలు వేసి ఇనుప గొలుసులో కట్టివేసి ఒక పెట్టెలో పెట్టి పెట్టెకి తాళాలు వేసి తాళ్ళు కట్టి తీసిపోయి సముద్రంలో పడేస్తే 2 నిమిషాల్లో ఒడ్డున ప్రత్యక్షమవుతాడు మహానుభావుడు. అది చదవగానే నేను కూడా ఆయనలా చేయాలి, ఆయన నాకు రోల్ మోడల్ అనుకున్నాను. నేను ఒక ఐటమ్ తయారు చేశాను. ఆయన నీళ్ళల్లో పడేస్తే తప్పించుకుంటే నన్ను నిప్పుల్లో పడేస్తే తప్పించుకోవాలనుకున్నాను. పోలీసు సంఖ్యలు వేశారు, ఇనుప గొలుసుతో కట్టి వేశారు, క్రేన్తో నా పైకి లేపారు. ఒక గడ్డితోని ఒక రూమ్ కట్టారు, దానికి పెట్రోల్ పోశారు, నిప్పంటించారు, నన్ను దాంట్లో పడేశారు. ఆ మంటల మధ్య అగ్నివ్యూహంలోంచి అగ్నివ్యూహం ఛేదించుకొని 50 తాళాలు చేయించుకొని 50 సెకండ్లో బయటపడి అగ్నివ్యూహం ఛేదించాను. అది 6 times ఇండియాలో చేశాను. అయితే 2003లో అమెరికా వాళ్ళు ఇరాక్పై దండయాత్ర చేసినప్పుడు యుద్ధం వద్దు, శాంతి కావాలి, భారతదేశం సర్వదా ప్రపంచాన్ని కోరుకుంటుంది, నో వార్ ఓన్లీ పీస్, ఇండియా స్టాండ్స్ ఫర్ వరల్డ్ పీస్ అనే నినాదంతో అంశం చేసినప్పుడు అది అనుకోకుండా ఇంటర్నేషనల్ న్యూస్లోకి వెళ్ళింది. అది చూసి అమెరికాలో ఉన్న ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ ఆఫ్ మెజిషియన్స్ సంస్థ వాళ్ళు ఒక భారతీయ ఇంద్రజాలికుడు ప్రాణాలు తెగించి ప్రపంచ శాంతి కోరుకున్నారని వారు ఒక అవార్డు ప్రకటించారు. ది గ్రేట్ ఎస్కేపిస్ట్ ఇంటర్నేషనల్ పీస్ అవార్డ్ 2003వ సంవత్సరం నేను స్వీకరించాను. సో చిల్డ్రన్, కళలు కంటం నాకు ఎంతో ఇష్టం. ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 ఇప్పుడు కూడా కళలు కంటూనే ఉన్నాను. రాబోయే ఈ సంవత్సరం ఈ 25లో నవంబర్ నెలలో ఒక అద్భుతాన్ని ప్రపంచాన్ని చూపించని కలకంటున్నాను. దానికి వేదిక హైదరాబాద్ నగరం హుస్సేన్ సాగర్ మధ్యలో నిలబడి ఉన్నటువంటి 64 అడుగుల నిల్వెత్తు బుద్ధ విగ్రహాన్ని లక్షలాది మంది ప్రేక్షకులు చూస్తుండగా 2 నిమిషాల సేపు పూర్తిగా మాయం చేయాలన్నది నా తదుపరి లక్ష్యం. బుద్ధుడిని మాయం చేసి క్రాంతిగా గ్రేట్ మెజిషియన్ అని చెప్పుకోవటం కోసం నేను చేయటం లేదు. ఇవాళ ప్రపంచంలో ఒక దేశానికి ఒక దేశం యుద్ధాలు చూస్తే ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ సమయంలో బుద్ధుడు ప్రవచించిన అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచానికి చూపించడం కోసం, ప్రపంచం దృష్టిని బుద్ధుడి వైపు మరల్చడం కోసమే క్రాంతిగా బుద్ధుడిని మాయం చేయబోతున్నారు. మీ అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను. సో చిల్డ్రన్, ఈ సమయంగా మనం గుర్తుంచుకోవాలి, న్యూ ఇయర్లో నేను ఇవన్నీ నా గొప్ప కోసం, నేను అచీవ్ అని చెప్పడం కోసం చేయట్లేదు. పిల్లలారా, మనకు అబ్దుల్ కలాం గారు చెప్పారు, పిల్లలారా కలలు కనండి, కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడం కొంచెం కృషి చేయమని చెప్పారు. ఆ దిశగా మీరందరూ ఎదగాలని కోరుకుంటూ నాకు చాలా చక్కని అవకాశం మన డైరెక్టర్ గారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ మ్యాజిక్ షో స్టార్ట్ చేద్దాం. రైట్ చిల్డ్రన్, నాకు హెల్ప్ చేయడానికి ఎవరిన ఒక బాయ్
చిన్నపిల్లలు కాదు, కొంచెం పెద్దవాళ్ళు రండి. 9th or 10th, 9th క్లాస్ ఉన్నారా? యా, థ్యాంక్ యూ సార్. నేను ఎవరైనా ఒక బాయ్ని రమ్మన్నాను, యంగ్ బాయ్ వచ్చారు. యా, సో ఇక్కడ చిల్డ్రన్, నా దగ్గర ఒక రింగ్ అండ్ చైన్ ఉంది. హ్యాజ్ అ చైన్. ఓకే, ఈ రింగ్ని ఇలా పట్టుకొని ఈ చైన్లోంచి ఇలా పాస్ చేసి వదిలేస్తే ఏమవుతుంది? ఎక్కడ పడుతుంది? సో ప్రపంచంలో ఎవరు దీన్ని ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా పాస్ చేసి వదిలేసిన కిందే పడుతుంది. ఎందుకు అలాగా? యా, వెరీ గుడ్. అది మన సైన్స్ నేర్పింది. గ్రావిటీ పవర్ ఉంది కాబట్టి కిందే పడుతుంది. కానీ ఒక మెజిషియన్ దీన్ని ఇలా పట్టుకొని ఇలా పాస్ చేసి కళ్ళు మూసుకొని పక్కకు తిరిగి ఇలా వదిలేస్తే పడదు. మెజిషియన్స్ ఏం చేస్తారంటే మ్యాజిక్లో సైన్స్ సూత్రాన్ని బ్రేక్ చేస్తారు, సైన్స్ ఫార్ములాని బ్రేక్ చేస్తారు. దాని ద్వారా మ్యాజిక్ జరుగుతుంది. సో ఎన్ఎల్పి సైకాలజీ శాస్త్రం ఏం చెప్తే, ఇఫ్ వన్ కెన్ డూ ఎనీవన్ కెన్ డూ. ప్రపంచంలో ఏదైనా ఒకటి సాధిస్తే దాన్ని ఎవరైనా సాధించవచ్చు. వాళ్ళు ఎలా చేశారు వాళ్ళని అనుసరిస్తే సాధిస్తారు. నేను ఇది చేశా, మీరు ఎందుకు చేయలేరు? మీరు కూడా చేయగలుగుతారు. యూ కెన్ లెర్న్ మ్యాజిక్. మీరు డ్యాన్స్ నేర్చుకుంటారు, సాంగ్స్ నేర్చుకుంటారు, కరాటే నేర్చుకుంటారు, యోగా నేర్చుకుంటారు. వై నాట్ మ్యాజిక్? మ్యాజిక్ కూడా మీరు నేర్చుకోబోతున్నారు. రేపు మనకి జరిగే షార్ట్ అండ్ రోజు మ్యాజిక్ సైన్స్ ఫీచర్ నేర్పిస్తాం. దాంట్లో మీకు చాలా మ్యాజిక్ మీకు నేర్పిస్తా. యూ కెన్ లెర్న్ మ్యాజిక్. నాకు ఒక 8th క్లాస్ నుంచి ఒక గర్ల్ రండి అన్న. 8th క్లాస్ ఒక గర్ల్. త్వరగా రావాలి, లేట్ చేయకూడదు. మనకు టైం లేదు. పిల్లలు ఎండలో కూర్చున్నారు. కోర్స్ ఎండలో కూర్చుంటే విటమిన్ వస్తుంది, కానీ ఎక్కువసేపు కూర్చుంటే చక్కెర కూడా వస్తుంది. చక్కెర అంటే పడిపోవటం. హాయ్, వాట్ యువర్ నేమ్? మహతి. వెరీ నైస్. మహతి, ఇక్కడ నా దగ్గర ఒక రోప్ ఉంది. మహతి ఈ రోప్ని 2 ముక్కలు చేస్తుంది. ఎలా చేస్తావు అమ్మ? దీన్ని కట్ చేయి. లేదా సిజర్స్ ఉంది మనకి. టేక్ దిస్ సిజర్స్ అండ్ ఆగు కంగారు పడబాకు. మ్యాజిక్ చేద్దాం మనం. మీ ఫ్రెండ్ మహతి అందరినీ నవ్విస్తుంది వాళ్ళ క్లాస్ వచ్చి. షీ ఈజ్ వెరీ గుడ్ ఎంటర్టైనర్. అవునా? మీ క్లాస్మేట్స్ ఎక్కడున్నారు? అమ్మ అందరు నవ్విస్తుంది కదా మిమ్మల్ని. చూడండి, ఇప్పుడు కూడా మిమ్మల్ని అందరు నవ్విస్తుంది. ఇక్కడ మహతి, దీన్ని కట్ చేయండి. ఎస్, వెరీ గుడ్. కట్ ఇట్. ఇక్కడ 2 కూడా చాలా బాగా కట్ చేసింది. మహతి ఎంత బాగా కట్ చేసి, సరిగా కట్ చేయమ్మా. అమ్మయ్య, ఇప్పుడు 2 సమానం చేసేసింది మహతి. ఈ విధంగా సమానం చేసిన తర్వాత ఏంటి మహతి ఇలా కట్ చేస్తున్నావు? యా, వెరీ గుడ్ గర్ల్ మహతి. చాలా బాగా కట్ చే నేను చెప్పాను, షీ ఈజ్ వెరీ గుడ్ ఎంటర్టైనర్. మిమ్మల్ని నవ్విస్తుంది, నన్నేమో ఏడిపిస్తుంది. అమ్మ, ఈసారి చివరిసారి జాగ్రత్త కట్ చేయమ్మా. అమ్మయ్య, ఇప్పుడు సమానం చేసేసింది. వెరీ గుడ్. పిల్లలు, నేను ఎన్ని ముక్కలు చేయమని చెప్పానమ్మా? 2 కదా. మహతి చూడండి, 2, 3, 4, 5. అసలు మహతి ఎందుకు వచ్చిందో తెలుసా? నా తాడు తెంపడానికి వచ్చింది. థ్యాంక్ యూ. వెళ్ళికొచ్చామ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు తాడు ముక్కలు అయిపోయింది కదా. ఈ ముక్కలైతే మళ్ళీ అతుక్కుంటారా పిల్లలు? అతుక్కోదు, కానీ అతికించవచ్చు. ఎలాగా? ఈ చివర 2 కొంచెం కట్ చేస్తాయండి. ఈ విధంగా కొంచెం కట్ చేసిన తర్వాత ఈ 2 ముక్కలు పట్టుకొని మనం ఇలా 2 ముక్కలు పట్టుకోవాలి. పట్టుకొని 1, 2, 3 చూమనగానే అగైన్ ఇట్ ఈస్ 1 rope. సో మనం మ్యాజిక్లో మీకు ఇవన్నీ నేర్పి, ఇవన్నీ స్మాల్ ఐటమ్ యూ కెన్ లెర్న్. ఒక తాడు కట్ చేస్తే మీరు అందరు చేయగలుగుతారు. నేను నేర్పిస్తాను మీకు. అండ్ ఇలాగే తెల్ల పేపర్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. 1, 2, 3, 4, 5 వైట్ పేపర్స్. ఇప్పుడు మీరు అందరూ మ్యాజిక్ చేస్తున్నారు. ఒకసారి చెప్పండి. 1, 2, 3 చూమ్. మీరు అనగానే ఆటోమేటిక్గా ఈ వైట్ పేపర్స్ మొత్తం కూడా కరెన్సీ నోట్స్గా మారిపోయినాయి. జస్ట్ లైక్ దిస్. ఆల్ నోట్స్.
ఆల్ 2000 నోట్స్ వచ్చేసినాయి. ఓకే, సో ఈ విధంగా యూ కెన్, మీరు కూడా చేస్తారు, మీకు నేర్పిస్తా. చేస్తారా? మీరు నేర్చుకుంటారా? యూ హ్యావ్ టు ప్రాక్టీస్. మీరు ఒక అగ్గిపెట్టెలో పుల్లలు మాయం చేయగలుగుతారు, ఒక తాడు కట్టి అతికించగలుగుతారు, తెల్ల పేపర్ 100 రూపాయలు. ఎందుకు మ్యాజిక్ నేర్చుకోవాలంటే ఎప్పుడైతే మీరు తాడుని కట్ చేసి అతికించగలుగుతారో, తెల్ల పేపర్ 100 రూపాయలు నోట్ చేస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్, నేను ఏమని చేయగలను, ఒక నమ్మకం వస్తుంది. మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మ్యాజిక్ నేర్చుకుంటే. మరి నేర్చుకున్నాక మీరు ఊరుకుంటారా? ఇంటికి చుట్టాలు వస్తారు, తాతయ్యలు, మేనమామలు. మీ చుట్టాలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? తాత దీన్ని కట్ చేయంటారు. వాళ్ళు కట్ చేస్తే మీరు అతికిస్తే తాత డామని పడిపోతాడు. డాడీ ఫ్రెండ్స్ వస్తారు, అంకుల్ చూడండి అంకుల్ తెల్ల పేపర్ ఇట్లా అని 100 రూపాయలు ఇస్తే వాళ్ళు పడిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు? అప్ప మీరు మ్యాథ్ ఎక్కడ నేర్చుకున్నారా బాబు, నువ్వు చాలా మంచిగా చేస్తున్నావు అని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు కదా. అప్పుడు పెద్దవాళ్ళు మనం అప్రిషియేట్ చేసినప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్, ఆత్మ గౌరవం పెరుగుతుంది. సో మ్యాజిక్ చూస్తే రైట్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, మ్యాజిక్ నేర్చుకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మ్యాజిక్ ప్రదర్శించడం ద్వారా సెల్ఫ్ ఎస్టీమ్. దట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ దిస్ మ్యాజిక్. ఇప్పుడు మనీని మనం కేర్ చేయాలి. ఏమవుతుందంటే సో ఒక 100 రూపీస్ నోటు మగ పిల్లలకి వాళ్ళ డాడీ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే న్యూ ఇయర్ కదా పోయి చాక్లెట్లు, కేక్లు కొనుక్కొని తినేస్తారు. అదే గర్ల్స్కి వాళ్ళ డాడీ 100 రూపాయలు ఇస్తే ఫస్ట్ ఫ్యాన్సీ షాప్కి వెళ్ళిపోయి ఇక్కడ ఏమైనా కొనుక్కుందామా, జనాలకి ఏమైనా కొనుక్కుందామా అంటే దే నో ద వాల్యూ ఆఫ్ మనీ. లేడీస్కి మనీ విలువ తెలుసు. అందుకనే మా ఆవిడ వెళ్ళంగానే నా జేబులో పైసలన్నీ మాయం చేసి దాచిపెడతా ఉంటుంది. ఈ డబ్బులు కనుక దాచుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ 100 రూపాయల నోట్ని జస్ట్ ఐఎమ్ ఫోల్డింగ్ లైక్ దిస్, ఒక స్మాల్ ట్యూబ్ లాగా చేస్తున్నాను. ఓకే, ఇలా 100 రూపాయల నోటును ఇలా దాచుకుంటే కొన్ని రోజుల తర్వాత అది దాని విలువ పెరుగుతుంది. దెన్ వీ కెన్ బై గోల్డ్ చైన్స్. ఓకే, ఈ విధంగా మ్యాజిక్ మనం ఇప్పుడు ఇవన్నీ పిల్లల కోసం. ఇప్పుడు మన మేడమ్స్ కొరకు ఒక మంచి ఐటమ్ ఉంది, వెరీ స్పెషల్ ఐటమ్. ఒక మేడం ఎవరైనా రావాలి. మేడం మీరు రండి మేడం, మీరు యా. Where shall I go, Re? Who will take video from? Someone of you. Take video. సో ఇక్కడ మేడం వచ్చి దీన్ని టెలిపోర్టేషన్ అంటారు. టెలిపోర్టేషన్ మ్యాజిక్ ఏంటంటే ఒక వస్తువు ఒక దగ్గర మాయం చేసి మరో దగ్గర పంపించడం టెలిపోర్టేషన్. ఇది ఎలా జరుగుతుంది? మేడం ఇది పట్టుకోండి, జస్ట్ ఓపెన్ ఇట్ అండ్ షో దెమ్, చూపించండి పిల్లలకి. మేడం దగ్గర ఎంత నోట్ ఉంది? 10 రూపీస్. నా దగ్గర ఎంత ఉంది? దూరం ఉన్న వాళ్ళు కనపడదు, దగ్గర వాళ్ళు కనిపిస్తుందా మీకు? 20. ఓకే, నా దగ్గర 20 ఉంది, మేడం దగ్గర 10 రూపీస్. మేడం దీంట్లో హాఫ్ ఫోల్డ్ చేయండి, అగైన్ హాఫ్. ఓకే, ఈ 2 నోట్స్ మీకు ఇస్తున్నాను, చేయిలో ఉంచండి. 2 నోట్స్ మేడంకి ఇస్తున్నా, ఫోల్డ్ లైక్ దిస్ అండ్ ఇప్పుడు మేడం దగ్గర 10 and 20 ఉన్నాయి. ఓకేనా? ఓకే, అలా ఉంచండి మేడం. ఒక నోట్ నేను తీసుకుంటాను, కొంచెం ఓపెన్ చేయండి. ఒక నోట్ నేను తీసుకున్నాను, మీ దగ్గర ఉంచండి. నేను ఒక నోట్ తీసుకున్నాను. మేడం ఎంత తీసుకున్నా? మేడం 10 rupees. ఎంత తీసుకున్న? పిల్లల దగ్గర ఉన్న పిల్లలు చెప్పండి. 10 రూపీస్. మేడం దగ్గర ఎంత ఉంది? 20. ఇప్పుడు ఈ 10 రూపీస్ నోట్ 1 2 3 గో, 20 రూపీస్ కమ్ అంటే ఆటోమేటిక్ 20 నా దగ్గర వచ్చేసింది. చూడండి మేడం, ఒక్కసారి వావ్ అనండి. దిస్ ఇస్ వావ్ మ్యాజిక్. అయితే థ్యాంక్ యూ. అయితే దూరం ఉన్న పిల్లలకి అంకుల్ ఏదో మ్యానిపులేట్ చేసాడు, చిన్నది కదా కనపట్లేదు మాకు, లాక్కునేటప్పుడే మేడం దగ్గర 20 లాక్కొని ఉంటాడు. ఏం కాదు, క్లియర్గా మీకు చూపించా కదా. అయితే మీకు కనపడేలా చేస్తా. ఒక 5th or 6th క్లాస్ ఒక 2 గర్ల్స్ రండి నాన్న. కమ్ దిస్ వే. ఇటొకళ్ళు అటొకళ్ళు నుంచి అండి. మీ పేరేంటి నాన్న? ఏంటి? శ్రేష్ఠ. ఓకే, వెరీ నైస్. శ్రేష్ఠ పట్టుకో శ్రేష్ఠ. అది కింద పడే కాదు, కింద పడేస్తే ఏమవుతుంది? పగిలిపోదు. కింద పడంగా రెక్కలు చేరిపోయి ఆ చెట్టు మీద కూర్చుంటుంది అది. అప్పుడు నువ్వు వెళ్ళి ఆ చెట్టు ఎక్కి తీసుకొని రావాలి. అవునా? ఇప్పుడు ఏం సర్కస్ ఏం లేదు కానీ జస్ట్ కిడింగ్. ఇప్పుడు ఇది ఎగ్ని పట్టుకుంటుంది మన శ్రేష్ఠ, జస్ట్ లైక్ దిస్.
హోల్డ్ లైక్ దిస్, ఇలా పట్టుకో. అందరు కనపడాలి, అట్లా అందరు కనపడాలి. చేది అలా ఉందని. అండ్ మీ పేరేంటి? శ్రీవేద. ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్లో ఏమైనా ఉన్నాయా చెకప్ చేయి, లోపల చేపెట్టి చూడు, మొత్తం చూడాలి. కమ్మకమ్మా ఏమనుందా? ఎనీథింగ్ ఇస్ దేర్? నథింగ్. ఎంప్టీ బ్యాగ్. సి, నథింగ్ ఇన్సైడ్, నథింగ్ అవుట్ సైడ్. ఓకే, దీన్ని నువ్వు ఇలా పట్టుకొని ఓకే పైన మూసేయాలి. రైట్ హ్యాండ్, నీ రైట్ హ్యాండ్ పట్టుకో, ఇట్లా గట్టిగా పట్టుకో సరిగా. ఈ హ్యాండ్ దీని మీద పెట్టేసి ఇలా పట్టుకో. ఇప్పుడు చూడండి, శ్రీవేద దగ్గర బ్యాగ్ ఉంది అండ్ మన శ్రేష్ఠ దగ్గర ఎగ్ ఉంది. నౌ 1 2 3 ఈ బ్యాగ్లోకి వచ్చేసింది ఎగ్. శ్రీవేద వచ్చిందా రాలేదు చెప్పు. ఎక్కడ వచ్చింది? ఎస్. ఈ అమ్మాయి మధ్యలో మింగేసి. ఏమ్మా మింగేసినావా లేదా? మా దాంట్లో ఉంటుంది కదా, తీ లోపల చేపెట్టు, తీ. ఏమైంది? లేదా? నువ్వు మింగేస్తే దాంట్లో ఎందుకు ఉంటుంది? ఒకసారి ఇట్లా హాను గట్టిగా. అమ్మయ్యా, ఎగ్గు చూసి. థ్యాంక్ యూ వేద, థ్యాంక్ యూ శ్రేష్ఠ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చిల్డ్రన్, ఇవన్నీ కూడా స్మాల్ కన్జ్యూరింగ్ ఐటమ్స్ మ్యాజిక్లో. బట్ ఇల్యూజన్స్ మీన్స్ ఇక్కడ తాడు కట్ చేసి అతికించాం కదా, స్టేజ్ మీద ఒక అమ్మాయిని 3 ముక్కలు చేస్తాం. ఇక్కడ 10 రూపాయలు ఎగ్ మాయమై ఇంకో దగ్గర వెళ్ళిపోయింది కదా, ఆ స్టేజ్ మీద ఒక అమ్మాయిని మీ కళ్ళ ముందు మాయం చేసేస్తాం. అది కూడా మిమ్మల్ని. మీరే స్టేజ్ మీదకి వస్తారు, మీరే ముక్కలు అయిపోతారు, మీరే మాయమైపోతారు. మళ్ళా స్టేజ్ మీదకి వస్తే మీరు యాంటీ గ్రావిటీ ఇల్యూజన్. మీకు వస్తే స్టేజ్ మీద వదిలేస్తే గాల్లో యూ కెన్ ఫ్లోట్ ఇన్ ద ఎయిర్, గాల్లో తేలుతారు మీరు హాయిగా. ఈ అన్ని ఐటమ్స్ మీతోనే చేయిస్తా నేను, మా అసిస్టెంట్లతో కాదు. మీరే స్టేజ్ మీదకి వస్తారు. ఈవెన్ ఎల్కేజీ పిల్లలు కూడా స్టేజ్ మీదకి వాళ్ళు నాతో మ్యాజిక్ చేస్తారు, వాళ్ళు కూడా నాతో ఆడుకుంటారు. అన్ని సూపర్ మ్యాజిక్లు రెడీ చేశాం. వెరీ బిగ్ షో ఇది. హైదరాబాద్లో మేము 200 రూపీస్కి షో చేసాం. బట్ మన కరీంనగర్లో కొంచెం తగ్గించమన్నారు. 150 రూపీస్లో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఎంతమంది 150 రూపీస్ తీసుకొస్తారు? అందరూ చేస్తారు, నాకెందుకు తెలియదు. థ్యాంక్ యూ. ఇది మనకి సాటర్డే రోజు కళాభారతి అని ఒక ఆడిటోరియంలో ఏర్పాటు చేస్తున్నాం. బ్యూటిఫుల్ షో, 2 hours ఎంటర్టైన్మెంట్ అండ్ మీకు మ్యాజిక్ కూడా దాంట్లో నేర్పిస్తా. సో మీరు మీ పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసి ఒక మ్యాజిక్ సైన్స్ ఫెస్టివల్కి వెళ్తున్నామని, అది రేపు వచ్చేటప్పుడు మీ అమౌంట్ తెచ్చి మీకు